ఉన్న ఊళ్ళంటే విరక్తి, సొంత ప్రాంతాలంటే అసహ్యం, తెలియని ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ అద్భుతం అన్నటువంటి రూట్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వలసలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మన భారతదేశం లాంటి చోట్లయితే చివరికి పౌరసత్వం కూడా వదులుకుని విదేశాల్లో సెటిల్ అయిపోతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఇట్లాగా వచ్చినటువంటి వాళ్ళతో కొన్ని దేశాలైతే ప్యాక్ అయిపోతున్నాయి, అక్కడ ఖాళీలు దొరకనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు స్పెయిన్ ఇట్లాంటి విషయంలోనే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 3 సంవత్సరాల పాటు టూరిస్టుల మీద బ్యాన్ పెట్టింది. ఏకంగా 43 ప్రాంతాలు ఇలాగా టూరిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ వాళ్ళు కార్యకలాపాలు నడుపుతూ ఉండటం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా హాలిడే హాట్స్పాట్స్గా మారిపోయి ఆ హాట్స్పాట్స్లో పర్యావరణం దెబ్బతింటోంది, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, అక్కడ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి, కాలుష్యం పెరుగుతోంది, చెత్త పెరిగిపోతుంది, దాన్ని ఎక్కడ డంపింగ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ముందు ఒక 43 హయ్యెస్ట్ టూరిస్టులు వచ్చేటటువంటి ప్రాంతాలలోకి టూరిస్టుల్ని అనుమతించకుండా నిషేధం పెట్టింది.